అందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్రామ సచివాలయం స్కీమ్స్ అప్డేట్స్. ఆల్రెడీ తమిళ చూసుంటారు కదా. అందరికీ ఇల్లు పథకం కోసం నేనైతే ఇప్పుడు చెప్పబోతున్నాను వీడియోలో. అయితే ఏంటంటే ఈ స్కీమ్ ఎవరెవరికి అర్హత ఉంటుంది, అలాగే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అలాగే ఇది ఎక్కడ అప్లై చేయాలి అనే వివరాలు అయితే నేను చెప్పబోతున్నాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియోని లైక్ చేయండి, అలాగే చివరి వరకు చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఫుల్ వివరాలు అయితే నేను చెప్పబోతున్నాను. అయితే నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ ఇల్లు పథకం ఏంటి అర్హతలు అనేది ఇప్పుడు చూద్దాం. అయితే ఫస్ట్గా వాళ్ళకి రేషన్ కార్డు కలిగి ఉండాలండి. రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు ఒకే హౌస్ హోల్డ్లో 2 రేషన్ కార్డులు ఉన్నాను, ఎవరో ఒకరికి మాత్రమే అర్హత వస్తుంది. అండ్ తర్వాత వాళ్ళ పేరు మీద సొంత భూమి అనేది ఉండకూడదండి. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంటి స్థలం మాత్రం వాళ్ళకి అర్హత ఇంటి స్థలం ఇచ్చి ఉంటే వాళ్ళైతే అనర్హులండి. గతంలో కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ పథకాలు కానీ ఇట్లా లాంటి వాటిలో వాళ్ళు తీసుకొని ఉండకూడదు. అలాగే కుటుంబంలో మొత్తం వ్యవసాయ భూమి 2.5 మెట్ట కానీ 2.5 డ్రై కానీ ఈ 2 కలిపి 5 ఎకరాల లోపు అయితే ఉండాలి. తప్పనిసరిగా వాళ్ళకి ఆధార్ కార్డు కలిగి ఉండాలి, అది ఏపీ సిటిజన్ అయి ఉండాలి. గతంలో ఇంటి పట్టా ఇచ్చి ఉండి పొజిషన్ చూపించి వాళ్ళు ఇల్లు కట్టుకోలేకపోతే అలాంటి వాళ్ళు కూడా అర్హులేనండి. తర్వాత వాళ్ళు లేఅవుట్లో ఎక్కువ పట్టాలు ఉన్న గతంలో స్థలం ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఇంటి నిర్మాణం చేపట్టకపోతే వాళ్ళు అర్హులేనండి. లేఅవుట్లో ఖాళీగా ఉన్న స్థలాన్ని గతంలో ఇచ్చినట్లయితే అటువంటి స్థలాన్ని లబ్ధిదారులు వినపం మేరకు రద్దు చేసి మరలా అది కొత్తగా అప్లై చేసుకునే అవకాశం ఉందండి. అలాగే గ్రామాన్ని లేదా టౌన్లో యూనిట్గా తీసుకొని గ్రామం లేదా వార్డు స్థాయిలో ఏపీ హౌసింగ్ హాల్ స్కీమ్ అనేది అప్లికేషన్స్ తీసుకుంటుంది. దీనికి సంబంధించిన ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం. అయితే ముందుగా ఇవి డిజిటల్ అసిస్టెంట్ వారికి అప్లికేషన్ అనేది ఇవ్వాలండి. తర్వాత విఆర్ఓ గారు ప్రాసెస్ చేస్తారు, తర్వాత ఆర్ఐ గారు ప్రాసెస్ చేస్తారు, తర్వాత ఎంఆర్ఓ గారు లాగిన్లోకి వెళ్తుందండి. దీనికి సంబంధించిన అయితే ఫుల్ రైట్స్ అనేది కలెక్టర్స్ ఎక్కువ ఈ స్కీమ్ అలాట్మెంట్ అనేది చేస్తారండి. ఇది ఎలా అప్లై చేయాలంటే ప్రతి గ్రామ సచివాలయంలో దీనికి సంబంధించిన అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారండి. సో మీరైతే అప్లికేషన్ ప్రాసెస్ను మీ గ్రామ సచివాలయం వార్డు సచివాలయంకి వెళ్ళి అడిగితే ఇట్లా అనేది అందరికీ ఇల్లు పథకానికి ఎలా అప్లై చేసుకోవాలనేది వివరాలు అనేది తెలుపుతారండి. దీనికి సంబంధించి మీరు గ్రామ సచివాలయంలో కనుక్కోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఏ అప్లికేషన్ పెట్టడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలంటే ఆధార్ కార్డ్ జెరాక్స్, రేషన్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ జెరాక్స్ అండ్ జాబ్ కార్డు, అలాగే దరఖాస్తుదారు పాస్పోర్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకో సర్టిఫికేట్, పనిచేస్తున్న మొబైల్ నెంబర్ ఉండాలండి. మొబైల్ నెంబర్కి ఆధార్ లింకప్. తర్వాత వీటికి ఏంటంటే స్కీమ్ ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళకి ఇల్లు సైట్ చూపించిన తర్వాత వాళ్ళకి ఏంటంటే జియో ట్యాగింగ్ అనేది చేస్తారు ఇంజనీరింగ్ అసిస్టెంట్ వారు. ఇది లాస్ట్ డేట్ అనేది ఏమి ఉండదండి. మీరు సంబంధించిన గ్రామ సచివాలయంలో వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి లాస్ట్ డేట్ అనేది ఇప్పటివరకు గవర్నమెంట్ వారు ఎలాంటి ప్రకటన చేయలేదు. సో అయితే ఇప్పుడు కూడా ప్రజెంట్ గ్రామ సచివాలయం అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఎవరైతే ఇంకా మీరు అప్లికేషన్ పెట్టలేదో వారందరూ వెళ్ళి గ్రామ సచివాలయంలో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే ఇందులో సంబంధించిన కొన్ని క్వశ్చనరీ అయితే బెనిఫిషరీకి చాలా డౌట్స్ ఉంటాయి. దానికి సంబంధించిన కొన్ని క్వశ్చనరీ దానికి ఆన్సర్స్ అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ అనేది 3 సెంట్లు గ్రామాల్లో, పట్టణాలు 2 సెంట్లు అనేది కేటాయిస్తారు గవర్నమెంట్ వారు. అలాగే ఈ కేటాయించే స్థలాన్ని ఎవరి పేరు మీద అయినా కేటాయించ జరుగుతుందో వాళ్ళు హౌసింగ్ పట్టా వస్తుంది, వాళ్ళ పేరు మీద హౌసింగ్ పట్టా వస్తుందండి. అండ్ తర్వాత పట్టా తీసుకుని ఎన్ని రోజుల్లో ఇంటి నిర్మాణం ప్రారంభించాలి, కంపల్సరీగా 2 years లోపు కంప్లీట్ చేయాలండి. అండ్ ఈ 2 years లోపు కంప్లీట్ చేయకపోతే ఆ వ్యక్తి మీద పట్టా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. సో అయితే ఈ హౌస్ సైట్ కేటాయించిన తర్వాత కంపల్సరీగా కన్స్ట్రక్షన్ అనేది 2 సంవత్సరాలలోపు పూర్తి చేయాలండి. అండ్ నెక్స్ట్ క్వశ్చనరీ, రేషన్ కార్డు లేకపోతే పథకానికి అర్హత ఉంటుందా అంటే అసలు ఉండదండి. రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. రేషన్ కార్డులో ఉన్న వ్యక్తుల పేరు మీద గతంలో ఎక్కడైనా రాష్ట్ర వ్యాప్తంగా హౌసింగ్ స్కీమ్, హౌసింగ్ పట్టా ఇల్లు కానీ శాంక్షన్ అయి ఉంటే మీ ఇంట్లో ఎవరికైనా రావాలంటే ఏం చేయాలంటే తప్పనిసరిగా ఇవి ఇంతకుముందు అయితే ఇల్లు రేషన్ కార్డు ఒకే రేషన్ కార్డు మీద తీసుకున్నారనుకోండి, అదైతే అవ్వదండి. ఇంకో రేషన్ కార్డు ఎవరైనా వాళ్ళకు కొత్తగా మ్యారీడ్ అయ్యి ఉంటే వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఏమైనా అంటే 5 ఎకరాల లోపు వెట్ అండ్ డ్రై ల్యాండ్ ఉంటే మాత్రమే అర్హత వస్తుందండి. అండ్ తర్వాత
సొంత ఊర్లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్ పట్టా ఉంటే సొంత ఊర్లో తీసుకోవడానికి అర్హులా అంటే అవదండి. ఇది రాష్ట్రంలో ఎక్కడైనా సరే హౌస్ సైట్ ఉన్నా సరే అది ఆధార్ కొట్టంగానే ఆ డేటా ఫెచ్ అయిపోద్ది. సో అదైతే అనర్హులండి. ప్రస్తుత ప్రభుత్వంలో కాకుండా గత ప్రభుత్వంలో హౌస్ పట్టా తీసుకొని క్యాన్సిల్ అయితే అట్లాంటిది అయితే అవుతుందండి. ఈ పథకం ద్వారా ఇంటి స్థలం పట్టా పొందాలంటే మొత్తం వ్యవసాయ భూమి ఎంత ఉండాలని చెప్పారు కదండి. 2.5 మెట్ట, 2.5 డ్రై ఉండాలి. కంపల్సరీగా 5 ఎకరాల లోపు ఉండాలి. గతంలో ఇచ్చిన పట్టా స్థలం ఎక్కడైనా ఉందా ప్రదేశం నచ్చకపోతే మరలా మీరు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే కాకపోతే ఇంతకుముందు పట్టా అనేది తీసుకున్నది హౌసింగ్ అనేది నిర్మాణం స్టార్ట్ చేయకూడదు. అట్లా అయితే ఈ స్కీమ్కి అర్హులనమాట. సో అయితే ఇదండి ఈ స్కీమ్కి సంబంధించిన అంటే అందరికీ హౌసింగ్ స్కీమ్ వివరాలు అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో ది ఛానల్, సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.